హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మన లోపల హెవీ డ్రైవర్ ఉన్నాడు, డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు మా బాయ్ కడేం అని పిలుస్తాం మేము ముద్దుగా. మొత్తం పేరేం పేరు బాయ్? లింకపల్లి సాయివర ప్రసాద్. లింకపల్లి సాయివర ప్రసాద్ అలియాస్ కడేం. చలో మామ వీడియోలోకి వచ్చేద్దాం. వీడియో వచ్చేసి యాక్చువల్గా ఫస్ట్ డే అన్నమాట. మా అక్కడ ఇవ్వ ఈ కార్ నేర్చుకుంది. 2 రౌండ్లు గ్రౌండ్లో తిప్పాడో లేదో రోడ్ మీదకి ఎక్కించి పడదింగాడు. ఎలా నడుపుతాడో ఏందో అని మాకైతే గులాబ్ జాములు గలగలలు ఆడిపోతున్నాయి. చూద్దాం ఎలా నడుపుతాడో. ఛానల్లోకి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బ్రేకింగ్ వేసుకుని మళ్ళీ ఎక్కిస్తావు. ఫస్ట్ ఇప్పుడు గేర్ వేసుకొని మూమెంట్ చేసుకో. ఇక్కడ చూసుకున్నట్టయితే మా గనిబాయ్ పక్కన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు మా కడిబాయికి ఎలా నడపాలి ఏంటి అని. నేను ఇంతలా భయపడడానికి కారణం ఏంటంటే శశి అని మా తమ్ముడు ఒకడు ఉంటాడు. ఇలాగే 5 రౌండ్స్ గ్రౌండ్లో కొట్టాడు. నా కార్ వచ్చేసిందని రోడ్ ఎక్కించి పడదింగాడు. 30 సెకండ్స్ గ్యాప్ కూడా కాలేదు, అప్పుడే గుంతలో పడదింగుతుండే. ఎలా నడుపుతాడో ఏమో అనుకున్నాం, కానీ బాగానే నడుపుతున్నాడు. నేను ఎలాగైనా నేర్చుకోవాలని పట్టుదల ఉంది కాబట్టి ఒక రోజులో నేర్చేసుకున్నాడు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా రాదా విజయం. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. ఈరోజు మనం వచ్చినట్టయితే ఏంటంటే ఈరోజు కంటెంట్ వచ్చేసి కడెంబాయ్ మొత్తం ఇచ్చి పాడేసిన డ్రైవింగ్తో. ఇందులో మీకు ట్విస్ట్ ఏంటంటే ఈరోజే కారు నేర్చుకున్నాడు. ఇప్పటివరకు కారు ఎక్కిండు, చాలాసార్లు ఎక్కిండు, కాకపోతే ఎప్పుడు డ్రైవింగ్ ట్రై చేయలేదు. ఈరోజే ట్రై చేసిండు, కాకపోతే మేనేజ్ చేస్తున్నాడు బాగానే. చూసారా సాఫ్ట్ డ్రైవింగ్. ఫుల్ ట్రాఫిక్ ఉంది. బాయ్ ట్రాఫిక్ ఎట్లా తీసాడో చూడాలి ఇప్పుడు. ఇలా బడ్జెట్ డ్రైవింగ్ ఎక్కినారు, ఇలా ట్రాఫిక్ అంటే చాలా గట్టిగా ఉంటాయి. ఇంకున్నా ఇక్కడ నా ట్రైనింగ్, మా జానియన్ ట్రైనింగ్ వల్ల మా బాయ్ జాన్ చదువుతున్నాడు. ఏమో అన్నాడు, ఏమో వేసారు. వీడియో పట్టరా బాబు, పొద్దున్నే మందు తాగాడా ఏంటి, రాంగ్ రూట్లో వస్తున్నాడు అని అనుకున్నాము. కానీ తప్పుగా అనుకోకండి, అవతల రోడ్ వర్క్ జరుగుతుంది, అవతల రోడ్లో, అందుకే ఇవతల రోడ్ నుంచి వస్తున్నారు అందరూ. తగ్గించుకుంటే మంచిది. దావత్ లేదా బాయ్, మళ్ళా కార్ నేర్చుకున్నావు అక్కడికి పోయి. ఇలా దావత్ అడిగామో లేదో మామ, కార్ వైన్స్ వైపు మలిపిండు. అబ్బాయి కార్ నేర్చుకున్న సందర్భంగా మాకు ఈరోజు బీర్లు తాపుతున్నాడు. అద్భుతం. సాధించాం కడెంబాయ్ స్పాన్సర్. నువ్వు దేవుడు స్వామి. నీళ్ళు ఉన్నాయండి, సడన్గా బ్రేక్ కొట్టాడు. ఆల్రెడీ దగ్గర ఇంకా డిస్టెన్స్ బ్రేక్ కొట్టా ఏం డ్యామేజ్ చెప్పారే.
కొత్త తెంగేస్తాను. వస్తాడు వేసుకోండి కొంచెం బోసడికి నేను అమరుణ్ణి ఎరిపుకుని కాదు. బండి కంట్రోల్ లేదు ఆటోమేటిక్గా. తర్వాత నువ్వు గేర్ మూవ్మెంట్ చేంజ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకున్నమాట తర్వాత నువ్వు స్పీడ్ మెయింటైన్ చేసుకోవాలి. ఓ దెంగే ఓ పని చేయి అయితే నువ్వు దెంగి వాడే పోతాడు. కార్నర్కే ఉన్నా రోడ్ దించొద్దు బాయ్. ఇది మెయింటైన్ చేసుకోవాలి. మిర్రర్ నీకు ఎన్నికలా కనిపిస్తుందా? మీరు లైన్ ఎంత డిస్టెన్స్ ఉందో అర్థమవుతుందా? రోడ్ కనిపిస్తుందా నీకు? ఎంత ఆ రోడ్ అంటే ఎంత గ్యాప్ ఉందో కనిపిస్తుందా? ఆ గ్యాప్ మెయింటైన్ చేసుకో. ఇటు సైడ్ నువ్వు దిగకూడదు అనుకుంటే ఈ గ్యాప్ మెయింటైన్ చేసుకో. ఎక్కడ కూర్చుందాం అని ఆలోచిస్తూ లాస్ట్కి అయితే ఒక స్పాట్కి వచ్చేసాం మామ. ఆడ చెట్టు కింద కొంప. రాదు తెలుసా కారు. ఏంటి బ్రో అంత మాట జస్ట్ నీకు మూమెంట్లు ఇవన్నీ వస్తాయి కానీ కారు మొత్తం నేర్చుకోవడానికి చాలా టైం. ఇంకా నా ఫీలింగ్ ఏంటంటే ఇంకా నాకు ఇంకా మొత్తం రాదనే ఫీలింగ్ అనమాట. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. A few moments later. సిట్టింగ్ అయిపోయాక మళ్ళీ తిరుగుదామని స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. కీస్ మా ఇంటికాడ ఇచ్చిపోతావా? నీ ట్రై ఒకసారి నాది అయితే లేదు. విజయనగరం వస్తుంది వస్తుంది కానీ ఓకే అయినా ఇంకోటి విజయన్ ఆప్ అని ఇంకోటి చూపిస్తుంది. నేను అప్పటి నుంచి దానికోసం ఒక ప్లేస్ దగ్గర మా ఫ్రెండ్స్ ఆగారు. వాళ్ళని ఎక్కించుకోవడానికి ఇప్పుడు మేము కార్ తీసుకొని వెళ్తున్నాము. గాయస్ మా ఫ్రెండ్స్ చూడండి, దొంగతనం చేసినాక దొరికితే ఎలా కూర్చుంటారో అలా కూర్చున్నారు. ఎవరు బాబు? ఎక్కడ ఉంటారు? మార్నింగ్ నుంచి ఇంటికి వెళ్ళకుండా బయట తిరగడం జరిగింది.
అందుకే ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి దెంగులు పెట్టడం జరిగింది. అందుకే ఇంటికి దెంగేస్తున్నాము. బాయ్ ఫ్రెండ్స్, ఇక దెంగేస్తున్నా. ఎవడు అడిగాడు రా నిన్ను?